గణపతిని పార్వతీదేవి నలుగుపిండితో తయారు చేసిందని అంటారు. కానీ పార్వతీ పరమేశ్వరుల పెళ్లిలో కూడా గణపతిని ఆరాధన చేశారంటారు. ఎలా సాధ్యం? గణపతి యొక్క రూపాలు మొత్తం 56 రూపములు ఉన్నాయమ్మా. 56 మంది గణపతులు ఉన్నారు, ఒక్క గణపతి కాదు. ఈ 56 మంది గణపతులు మనం పూజించవలసిందే. మీరు కాశీనగరం కనుక వెళ్ళినట్లయితే ఆ కాశీనగరంలో 56 గణపతుల దేవాలయాలు ఉన్నాయి. అన్ని గణపతులను చూసేటువంటి ఓపిక మాకు లేదండి అనేట్లయితే కాశీనగరంలోనే కేదారేశ్వరుని దేవాలయం ఉన్నది. ఆ కేదారేశ్వరుని దేవాలయంలో ఓ గణపతి ఉంటాడు ఒక మూల. ఆ గణపతిని గనక చూచినట్లయితే 56 గణపతులను చూచినటువంటి ఫలితం దక్కుతుంది అని చెప్పబడి ఉన్నది కాశీఖండం అనేటువంటి పురాణంలో. కాశీఖండం అనే పురాణాన్ని కూడా వ్యాస భగవానుడే రచించాడు. కనుక ఈ 56 మంది గణపతులలో పార్వతీదేవి నలుగు పిండితో చేసినటువంటి గణపతి ఒకడు. గణపతి అనబడేటువంటి వాడు పార్వతీ పరమేశ్వరులే కాదు, పరమేశ్వరునితో పాటే ఉన్నాడు. కారణం ఏమి అంటే పరబ్రహ్మమే గణపతిగా అవతరించాడు అని మనం చెప్పుకున్నాం. విఘ్న వినాశనం చేయటం కోసం గణపతిగా అవతరించాడని. ఎప్పుడు విఘ్నాలు కలిగితే అప్పుడల్లా గణపతిగా వచ్చాడు కదా. విఘ్నాలు అనేటువంటివి పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరగక ముందు కూడా జరిగినాయి. దేవతలకు కానీ రాక్షసులకు కానీ ఆనాడు ఉండే మానవ జాతికి కానీ ఆయా యుగాలలో ఉండే వాళ్ళకి కానీ విఘ్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. కనుక పార్వతీ పరమేశ్వరుల వివాహం జరగక ముందు కూడా వినాయకుడు ఉన్నాడు. అంతే తప్ప కొడుకుగా అక్కడికి రాలే. వినాయకుడు మాత్రం వచ్చాడు. అంతేకాదు వినాయకుడు లేకుండా ఏ వివాహం జరిగే అవకాశం లేదు. ఒక్క పార్వతీ పరమేశ్వరుల వివాహానికే కాదు, ఎవరికి వివాహమైనా గణపతి అక్కడ ఉంటాడు. ముందుగా గణానాన్త్వా గణపతి గుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. వేదమంత్రం చెబుతున్నది. ఆ మంత్రం చెప్పకుండా ఏ కర్మను ప్రారంభించే అవకాశం లేదు. గణపతికే పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లి జరుగుతున్నప్పుడు చేయించిన వారు బ్రహ్మగారు. సిద్ధి బుద్ధి చెరో ప్రక్కన కూర్చున్నారట. వాళ్ళిద్దరూ పెళ్లి కూతుళ్ళు. పెళ్లి జరగాలి, అంతా తంతు మొత్తం పూర్తవుతున్నది. తాళి కట్టే సమయం వచ్చింది. ఆ కొబ్బరి బండం ఒకటి పెట్టి పళ్ళెంలో బియ్యం పోసుకుని ఆ పళ్ళెంలోనే కొబ్బరి బండం పెట్టి ఆ మంగళసూత్రాలు దాని మీద పెట్టి ముత్తైదువులందరికీ చూపించడానికి వెళ్ళాడు బ్రహ్మగారు. పురోహితుడు కదా, చూపించడానికి వెళ్ళాడు. మొత్తం అందరికీ చూపించాడు. తిరిగి తీసుకొచ్చి పళ్ళెం అక్కడ పెట్టేటప్పటికి మంగళసూత్రాలు లేవు. ఏమైపోయినాయి? పార్వతీదేవి కంగారు పడింది. పీటల మీద కూర్చున్నారు వాళ్ళు, తల్లి తండ్రి పెళ్లి చేయడానికి. పరమేశ్వరుడు చూశాడు మొత్తం అందరి వైపు. మూడో కన్ను తెరుస్తాడేమో అని భయం వేసి నాకేం తెలియదయ్యా అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ చుట్టూ కూర్చున్నటువంటి ముత్తైదువులంతా మేము చూసి నమస్కారం చేశామే కానీ మాకేం తెలియదన్నారు. అటువంటి స్థితిలో ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు గణపతి. పార్వతీదేవి గమనించి అడిగింది, నాయనా ఎందుకు నవ్వుతున్నావురా అని. ఏం లేదమ్మా, ఉన్నది మంగళసూత్రం కానీ కనపడదన్నాడు. ఎందుకు కనపడదురా? ముందు నాకు పూజ చేయకుండానే పెళ్లి మొదలు పెట్టారు, అందుకే మాయమైపోయింది అన్నాడు. నీ పెళ్ళే కదురా అని అడిగింది పార్వతీదేవి. అయినా సరే ముందు గణపతి పూజ చేయవలసిందే. బ్రహ్మగారు మళ్ళీ పసుపుతో ఇంత గణపతిని చేసి అక్కడ పెట్టి ఆవాహన చేసి పూజ చేసిన తర్వాత మళ్ళీ మంగళసూత్రాలు కనబడినాయి అని పురాణ వాంగ్మయం. కనుక ఏ శుభకార్యం జరిగినా అక్కడ గణపతి ఉండును. ఒక్క పార్వతీ పరమేశ్వరులకే కాదు. కనుక గణపతి ఎప్పుడూ ఉంటాడు.